మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సరే పిల్లలు చనిపోతూ ఉంటే చూడలేని స్థితిలో మరి అప్పుడు నా దగ్గర కూడా పెద్ద డబ్బులు ఉండవు. సరే ఇప్పుడు కూడా లేవనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ రోజు వాళ్ళ బాధ చూడాలి. పేద పిల్లలు, తల్లిదండ్రి కూలి పని చేసుకుంటా చిన్న చిన్న వ్యవసాయాలు చేసుకుంటూ చదివిస్తున్న పిల్లలు చిట్టీలు రాసి ఆత్మహత్యలు చచ్చిపోతా అంటే ఇక మనతో ఎంతైతే అంత ఆర్థిక సహాయం చేయాలి అనేది ఒక మాటతో నడుస్తున్న రోజులల్లో నేను ఒకసారి హైకోర్టు డ్యూటీ మీద వచ్చిన. హైకోర్టులో ఏదో పని ఉండి నేను డ్యూటీ మీద వచ్చిన. సిద్దిపేటలో చదువుకునే ఒక అమ్మాయి, అంటే చర్యాల ప్రాంతం అమ్మాయే, సిద్దిపేటలో చదువుకునే అమ్మాయి ఇంటికాడికి వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకున్నది. సూసైడ్ చేసుకోగానే ఇక సహజంగా ఊరు జనమంతా గ్యాదర్ అయినరు. సిద్దిపేట నుంచి వాళ్ళ క్లాస్మేట్స్ కాలేజ్ మేట్స్ అందరూ కూడా మొబిలైజ్ అవుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇక మా ఎస్ఐ క్యాపబుల్ చేసుకునేటోడే 91 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ నాకు చిన్నగా ఫోన్ చేసి, సార్ ఇట్లా ఇన్సిడెంట్ అయింది సార్ అన్నాడు. నేను ఈ సందర్భం చెప్పాలని చెప్తున్నా మీకు. నేను అయితే నాకు సడన్గా ఉలిక్కిపడి ఏమనింది అంటే, మరి నేను వచ్చేద్దు నా అని అడిగిన. ఎందుకంటే మా సబ్ ఇన్స్పెక్టర్ కొంచెము టాక్ట్ఫుల్ ఆఫీసరే కానీ కొంచెం ఆవేశం ఎక్కువ. ఓకే, నేను రానా అని అడిగిన. అంటే అవసరం లేదు సార్, నేను ఉన్నా కదా, మాట్లాడి సెటిల్ చేసి పంపిస్తలేండి, నేను అదంతా చూసుకుంటలేండి అన్నాడు. సరే హైకోర్టు కూడా డ్యూటీని అటెండ్ కావాలి, ఆల్రెడీ పీపీ గారి దగ్గర ఉన్నా నేను. టైం అయిపోయింది. కొంతసేపు అయిన తర్వాత నాకు అది మనసు తొలుస్తూ ఉన్నది, ఏమైంది అక్కడ అని చెప్పి మళ్ళీ కనుక్కుంటే డెడ్ బాడీ ఊళ్ళోనే ఉన్నది, ఎవ్వరు కదలటానికి సిద్ధంగా లేరు, నినాదాలు నడుస్తూ ఉన్నది, మొత్తం వాతావరణం టెన్షన్లో ఉన్నది. నేనన్నా నేను బయలుదేరి వస్తా అబ్బా, ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఏదో చెప్పి నేను బయలుదేరి వస్తా అంటే, ఏం కాదు సార్ మీరు కామ్గా ఉండండి నేను చూసుకుంటాను. సరే మంచిదే చూసుకొని ఈలోపు సాయంత్రం అయింది. పరిస్థితి అట్లనే ఉన్నది. ఇక లాస్ట్కు ఎస్ఐ పాపం 10 సార్లు చెప్పంగా ఈ పిల్లలంతా ఏం ఆలోచించుకొని ఏం చేసినారు, ఆ పల్లె నుంచి బాడీని తీసుకొని బయలుదేరారు. ఎక్కడికి రావాలి? చర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ రావాలి. తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు బాడీ పెట్టి కూర్చున్నారు. ఊరికి ఎస్ఐ సతాయిస్తున్నాడు, రమ్మంటుండు, తన డ్యూటీ తను చేస్తున్నాడు. మరి డెడ్ బాడీ ఉన్నప్పుడు దానికి ఫార్మాలిటీస్ ఉంటాయి, పంచనామా రాసుకోవాలి, స్టేట్మెంట్ రాసుకోవాలి, మళ్ళీ పోస్ట్ మార్టం చేయించాలి, తన డ్యూటీ తను చేయాలి కదా. తీసుకొచ్చి ఆ ఎస్ఐ అంటుండని చెప్పి వాళ్ళంతే అప్పుడేంటి వాళ్ళ ఉద్దేశంలో మేము తెలంగాణకు వ్యతిరేకమని కదా వాళ్ళ భావన, మేము పోలీసు వాళ్ళమంటే. తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు. నేను ఫోన్ చేసేటప్పటికి సినిమా ఏంటంటే, సార్ పోలీస్ స్టేషన్ దగ్గర దాదాపు 100ల సంఖ్యలో జనం ఉన్నారు, మొత్తం క్రౌడ్ ఇన్నే ఉన్నది, ఎవరెవరు మాట వింటలేరు సార్ అన్నాడు. సరే నేను ఇక రెడీ అయినా. నేను ఎంత కాదన్నా హైకోర్టు నుంచి బయలుదేరి నేను చర్యాల పోవాలంటే ఇట్స్ టేక్ సమ్ టైం. అప్పటికి చీకటి అయిపోతుంది. చీకటి అయిన తర్వాత ఎక్కడేం జరుగుతుందో తెలియదు. డే లైట్లోనే ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, చీకటి అయిన తర్వాత కాదు. దాంట్లో ఎవరెవరెవరెవరో జాయిన్ అవుతారు, అది ఎక్కడికో పోతుంది, ఒక్కొక్కరు ఎగేస్తుంటారు, డైలాగులు కొడుతుంటారు, ఇవన్నీ నడుస్తుంటాయి. నేను రింగ్ చేస్తే బీజేపీ మండల్ ప్రెసిడెంట్ ఎవరికో నాకు కనెక్ట్ అయింది ఫోను. ఆయన సమ్ రెడ్డి, నాకు పేరు ఇప్పుడు సడన్గా స్ట్రైక్ అవుతలేదు. చేసి ఏంటండి విశేషాలు, అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి అసలు పరిస్థితి నాకు చెప్పండి, నాకు అర్థమైతలేదు అంటే, సార్ పిల్లలు ఎవ్వరు మాటినట్లేరు, మొత్తం చర్యాల సిద్దిపేట స్టూడెంట్స్ అంతా కూడా ఏకమైపోయారు, బాడీ పెట్టారు, ఎవరు ఇంటలేరు సార్, మీ ఎస్ఐ చెప్పిన అంటలేరు, ఎవరు చెప్తానంటే. అరే మరి మీరందరూ నాయకులు ఉన్నారు కదా, తెలంగాణ యాజిటేషన్ కోసం పోరాడుతున్న వాళ్ళు, మీరు నాయకులు చెప్పండి అంటే, ఆయన ఏమన్నాడంటే, సార్ డాక్టర్ పరమేశ్వర్ గారు ఇన్నే ఉన్నాడు, ఆయన పాలిట్ బ్యూరో మెంబర్ టీఆర్ఎస్. పరమేశ్వర్ గారు మాట్లాడి వాళ్ళ ఖర్చులకు డబ్బులు తీసి ఇస్తే పొల్లు తిట్టిరు సార్ ఆయనను మమ్మల్ని అందరినీ కలిపి స్టూడెంట్స్, మన మాట వినేటట్టు లేరు పరిస్థితి అన్నాడు. అప్పుడు నేనేమన్నా అంటే, సార్ మీరు ఏమనుకోవద్దు, మీ జేబులో ఎన్ని పైసలు ఉన్నాయని అడిగినా. అంటే ఆయన ఒక ఫిగర్ చెప్పిండు. నేనేమన్నా, నువ్వు ఒక చేతిలో ఆ డబ్బులు పట్టుకో, ఒక చేతి సెల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేయి, ఆ స్టూడెంట్స్ దగ్గరికి పోయి, చర్యాల సిఏ నాగరాజు గారు హైదరాబాద్లో ఉన్నారు, మీతో మాట్లాడతారట అని చెప్పి ఒక్క మాట చెప్పండి, వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతా అన్నాడు. నేను అదే చేసిండు. చేస్తే సార్ చెప్పండి సార్ అన్నారు వాళ్ళు. ఏం లేదమ్మా, జరిగిపోయింది కదా, నేను హైదరాబాద్లో ఉన్నా, ఇక్కడ రాత్రి అయిపోతున్నది, కొంతకాలం గడిస్తే ఇంకొక సమయం గడిస్తే పరిస్థితులు వేరే రకంగా పోతాయి, నా మాట విని నేనే ఆ డబ్బులు ఇస్తున్నా అనుకొని ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఆ పేద తల్లిదండ్రులకు మీ వైపు నుంచి ఇచ్చేసి అమ్మాయి శవాన్ని తీసుకొని హాస్పిటల్కి పంపించండి పిఎంకి, నేను వస్తున్నా దారిలో ఉన్నా, నేను వచ్చిన తర్వాత ఆయన డబ్బులు నేను ఆయనకి ఇచ్చేస్తా అంటే, నేను ఇచ్చినట్లే నువ్వు భావించు అంటే, విత్ ఇన్ నో టైం, నేను ఇది ఇంత ప్రౌడ్గా చెప్తున్నా అంటే ఇవాళ నీకు, విత్ ఇన్ నో టైం పిల్లలు ఆ బాడీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయారు.
ఒకటే మాట. ఒక్కటే మాట మీద, ఒక్కటే మాట మీద బ్రదర్. మొత్తం అక్కడుండే నాయకులందరూ కూడా ఆశ్చర్యానికి లోనేను. ఓకే. ఇన్ని గంటల నుంచి మనం సంజాయిస్తానని చెప్తా అంటే మరలబడ్డ పిల్లలు ఇవాళ సిఐ ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఫోన్లో చెప్తే ఈ పిల్లలు వారి మాట విన్నారు అంటే జస్ట్ యూ ఇమాజిన్. ఓకే. ఒక సిఐ ప్రజల్లో మమైకమై ప్రజల కోసం ఉంటాడు అనే కాన్ఫిడెన్స్ గినక ఇప్పించగలిగితే ఎటువంటి ప్రాబ్లం అయినా ఎట్లా సాల్వ్ అవుతుంది, ఎట్లా సహకరిస్తారు అని చెప్పే ఉద్దేశంతో ఈ ముక్క చెప్తున్నా మీకు నేను. అర్థమైందా? అవును. ఇంటరా? ఆ మూమెంట్ అట్లాంటిది కదా. అవును. కానీ విన్నర్ అంటే ఆ రకంగా మీరు మాట్లాడారు. ఆ రకంగా నేను మాట్లాడటం. నేను ఒకటే చెప్తా ఎవరికైనా కూడా, నువ్వు ఒక ఉద్యోగానికి పోయి కుర్చీలో కూర్చున్న తర్వాత నిన్ను చాలామంది అబ్జర్వ్ చేస్తారు. నీ నెల 2 నెలలు 3 నెలల ఉద్యోగ విధానము, నీ క్యారెక్టరు, నీ ప్రవర్తన, నీ భాష, నీ పని విధానము అన్నీ అబ్జర్వ్ చేయబడతాయి. నేను స్పెషల్లీ పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఇది. నేను అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నీ మీద ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాను. వీడు మాట చెప్తే నిలబడే మనిషి, వీడు ప్రజలకు సహాయం చేసే మనిషి, వీడు పేదల పక్షము, లేకుంటే ఇక వీడు బద్మాషిగాడు, వీడు చెప్తాడు ఒకటి చేస్తాడు ఒకటి, వీడు డబ్బులు ఇస్తే పని చేస్తాడు, వీడు కులం మీద పని చేస్తాడు, ఇట్లా ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది. ఇక మీ ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు అది పోదు. ఒక అనాలిసిస్కి వస్తారు మనల్ని. మీరు అగ్నిగుండంలో దూకినా, నేను సత్యహరిశ్చంద్రుడి వారసుని చెప్పినా నమ్మరు. నేను అందుకే ఏమంటా అంటే నువ్వేంటో నీ మాట, నీ ప్రవర్తన, నీ పని చెప్పేస్తుంది బయటికి. ప్రత్యేకంగా నేను అదేదో మన ఈ మధ్య వస్తుంది కదా, సత్యపూస శుద్ధం అనేది వస్తుంది కదా సినిమాది, అట్లా చెప్పుకుంటే కూడా నమ్మరు. మీరు అడిగినారు కదా నన్ను, మీరు రాజకీయంలో దిగితే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, మీరు సేవ చేస్తారా అని అన్నారు కదా. అందుకే మానుకోట ప్రజలు చెప్పాలి ఆ విషయం, నేను కాదు అని చెప్పిన. సరే చెప్తారా? మిమ్మల్ని తీసుకెళ్లకుండా నాలాంటి ఒక జర్నలిస్ట్ వెళ్ళి మీ గురించి ప్రజాస్పందన కనుక్కుంటే ఇప్పటికీ ఇదే రకంగా చెప్తారని మీకు నమ్మకం ఉందా? చూడండి, ప్రయత్నం చేయండి. మీకు నమ్మకం ఉందా అంటున్నా. నేను అంటున్నా కదా, మీరు ప్రయత్నం చేయండి. నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు కూడా బయటకు వస్తాయిగా, అట్లీస్ట్ నాకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను మహబాద్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి 8 years అయిందబ్బా. 15 Decemberలో ట్రాన్స్ఫర్ అయినా నేను. ఇవాళ మనం 24 Februaryలో మాట్లాడుకుంటున్నాం. యు గో అండ్ ఆస్క్, తప్పేమున్నది? అంటే మీకు అనిపిస్తుందా? ఎస్. 8-9 ఏళ్ళు అయినా కూడా ఎందుకు అనిపిస్తుంది అంటే, మహబాద్లో గుడంబ తీయటం అనేది మీరు ఎవరు కూడా కళలలో ఊహించి ఉండరు. మీరు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు పక్కకు పెట్టండి సార్. అసలు మానుకోటలో గుడంబ తీయటం ఏంటి అంటారు సార్. అటువంటి చోట తీసినాం మేము. ప్రజలు మా మీద ఒక అలిగేషన్ కానీ, ఒక కంప్లైంట్ కానీ, ప్రజలకు మాకు మధ్యన ఒక రప్చర్ కానీ ఏమీ జరగకుండా చక్కటి మాటలతోని వాళ్ళను ఒప్పించి తీయగలిగినాం. అంటే మేము ఎంత ప్రజల లోపటికి చొచ్చుకొని పోతే మా మాట వాళ్ళు విని తీసిండ్రు అంటే మరి ఎంత అసాధారణమైన పనిని మేము సాధించినాం ఆ రోజు. ఇది ఒక నాగరాజు కాదు చేసింది, ఎంటైర్ మహబాద్ టీమ్ అంటున్నాను నేను. అర్థమైందా? అఫ్ కోర్స్ ఆలోచన నాదై ఉండొచ్చు, నేను లీడ్ చేసి ఉండొచ్చు, కానీ అంతమంది సహకరిస్తే అయింది అని చెప్తున్నాను నేను.